Good afternoon, students, and today I am going to discuss about a new topic, that is paleobotany. See, what is paleobotany and how many types which has present in our botany, and the definition, then different type of fossil and fossilization types and fossil types, fossilization process we have to study today. Okay, so first of all I am going to discuss about paleobotany definition. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారు. ఓకే, దట్ మీన్స్ ద స్టడీ ఆఫ్ fossilized plants, that is called as paleobotany. ఓకే, సో పురాజీవ శాస్త్రంలో శిలాజ మొక్కల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని పేలియోబాటనీ లేదా దాన్ని తెలుగులో ఏమంటున్నారంటే పురావృక్ష శాస్త్రము అంటున్నారు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో పురావృక్ష శాస్త్రంలో భూత భౌమ యుగాలలో నివసించి మీన్స్ పాస్ట్లో ఉన్నటువంటి మొక్కల గురించి, వాటి యొక్క స్వరూప లక్షణాలు, సో అందులో ఉన్నటువంటి వివిధ అంతర్గత లక్షణాలు, బాహ్య లక్షణాల గురించి, వివిధ జాతులలో ఉన్నటువంటి కాలక్రమేణా సంభవించినటువంటి పరిణామ క్రమాన్ని, అదేవిధంగా వాటిని భద్రపరిచి శిలాజ స్తరాలు లేదా వాటి యొక్క వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో పురావృక్ష శాస్త్ర ఆవిర్భావము అధ్యయనాలు సుమారు 200 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ శిలాజం అనేటువంటిది మొట్టమొదటిసారిగా లాటిన్ పదం పాడీరే నుండి ఫాజిల్ అనే పదం ఉద్భవించింది. ఫాజిల్ను శిలాజం అనే పేరుతో వ్యవహరిస్తారు. అది సేంద్రియ లేదా నిరేంద్రియ వస్తువు ఏదైనా కావచ్చును. ప్రకృతి సిద్ధ కారణాల వల్ల భూపటలంలో భద్రపరచబడిన ఖచ్చితమైన జీవ శేషాలను కానీ వాటి అవయవాలను కానీ మనం శిలాజం అని పేర్కోవడం జరుగుతుంది. సో లేదా కాలగర్భంలో ఒకప్పుడు జీవించి ఉండి ఇప్పుడు ఆ జీవులు లేకుండా ఆ జీవుల గురించి తెలుసుకోవడానికి కావలసినటువంటి ఒక ఆధారాన్ని మనం ఏమంటుంటే శిలాజము అంటున్నారు. ఓకే, సో శిలాజాలు ఎక్కువగా అవక్షేపిత శిలాలు మాత్రమే ఏర్పడి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ శిలాజీకరణ లేదా ఫాజిలైజేషన్ ప్రాసెస్. ఓకే, మరణాంతరం కానీ లేదా వేరే ఇతర కారణాల వల్ల కానీ భూమిపైన పెరిగినటువంటి మొక్కలు లేదా వాటికి సంబంధించినటువంటి భాగాలు మృత్తిక జీవరాశుల చర్యల్లో కాలక్రమేణా కుళ్ళి విచ్ఛిన్నమై సరళ రసాయన పదార్థాలుగా మారి మృత్తికలో కలిసిపోయి జీవించి నివసించిన ఆధారాలను పూర్తిగా తుడిచివేసే ప్రక్రియనే శిలాజీకరణ ప్రక్రియ. కానీ ఒకప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో విచ్ఛిన్న శక్తులు లేదా విచ్ఛిన్న కారులు లైక్ బ్యాక్టీరియా అండ్ వైరస్ అండ్ అదర్ మీన్స్ ద మైక్రో ఆర్గానిజమ్స్, ఓకే, జీవి భాగాలు దృశ్యరూపంగా ఉండిపోతాయి. ఇలా విచ్ఛిన్నకారుల చర్యల నుండి తప్పించుకున్న జీవుల భాగాలు మాత్రమే శిలాజాలుగా మనకు దొరకడం జరుగుతుంది. సో యూజువల్గా ఇన్ అవర్ ప్లాంట్ కింగ్డమ్ మీన్స్ వృక్ష సామ్రాజ్యంలోని మొక్కలు ఎక్కువగా వివిధ రకాలైన కణజాలాలతో నిర్మితమై ఉంటాయి. వీటి విచ్ఛిన్న సుగ్రాహ్యతకు కానీ నిరోధకతకు కానీ ఎంతో వైవిధ్యం ఉంటుంది. విచ్ఛిన్న నిరోధకతకు స్వభావాలు ముఖ్యంగా కణజాలాలు అనువైన పరిస్థితులు ఉంటే శిలాజీకరణ చెందటానికి ఎక్కువ అవకాశము ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వృక్ష భాగాలలో బెరడు మీన్స్ ఆఫ్టర్ సెకండరీ గ్రోత్ వీ హ్యావ్ టు ఐడెంటిఫైడ్ అవుట్ సైడ్ కార్క్ అండ్ ద్వితీయ దారువు అండ్ దృఢ కణజాలపు పోచలు, మందమైన అవభాసి పొరలు తదితర గట్టి భాగాలు ఎక్కువగా విచ్ఛేదనం చెందకుండా భద్రపరిచి ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ముఖ్యంగా కొన్ని పరిస్థితులు శిలాజాలు ఏర్పడడానికి దోహదపడతాయండి. సో అవి ఏంటి అంటే శిలాజీకరణకు ముందు లేదా తర్వాత వాటి యొక్క వాతావరణ పరిస్థితులు అనువుగా ఉండాలి. ఓకే, సెకండ్ వన్, త్వరితగతిన
కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ జలావరణానికి దగ్గరగా ఉన్న మొక్కలు శిలాజాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే వాటి దగ్గర ఉన్నటువంటి వాటర్ లేదా మట్టి కానీ అవి రెండు కూడా మొక్కల పైన కప్పి అది మొత్తము లోపల పోయి ఒక శిలాజంగా మారే అవకాశము ఉంది. ఓకే, సో జలావరణానికి దూరంగా ఉండే మొక్కలు కూడా గాలి ద్వారా లేదా నీటి ద్వారా రవాణా అయి నిరంతరం అవక్షేపితమై నది గర్భము లేదా సరస్సు లేదా సముద్రాలు లేదా నదులలోకి చివరి అంటే బాటమ్ ఆఫ్ ఓసియన్, బాటమ్ ఆఫ్ పాండ్, లేక్ వాటిలోకి లోపలికి వెళ్ళిపోయి కుళ్ళి నశించడానికి కూడా ఎక్కువ అవకాశము ఉంది. ఓకే, సో నిశ్చలమైనటువంటి నీరుండే వాతావరణంలో కూడా మొక్కలు త్వరగా శిలాజాలుగా మారే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వన్, త్వరితగతిన కుళ్ళి నశించకుండా ఉండే తక్కువ ఆక్సిజన్ విషపూరిత పదార్థాలున్న జలావరణంలో కూడా శిలాజాలు తొందరగా ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, దృఢ కణజాల నిర్మితమైన భాగాలు. సో దృఢ కణజాలమైన నిర్మితమైనటువంటి భాగాలు అంటే గట్టిగా ఉండే భాగాలు లేదా లిగ్నిన్ పదార్థంతో నిర్మితమైనటువంటి భాగాలు మొక్కల్లో ఉంటాయి. ఇవి శిలాజీకరణకు అనువుగా ఉంటాయి. సో పైన చెప్పినటువంటి 4 రకాలైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే శిలాజీకరణ జరుగుతుంది. కావున శిలాజాలు ఏర్పడడం ఒక విశేషమైన సంఘటనగా కూడా పేర్కొనవచ్చు. అందువలన శిలాజాలు ఏర్పడటం అరుదుగా జరిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ విధంగా శిలాజం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? శిలాజము, శిలాజీకరణ జరిగేటువంటి విధానము. నెక్స్ట్, వివిధ రకాల శిలాజాలు లేదా శిలాజాల రకాలు. సో శిలాజీకరణము చెందేటువంటి పద్ధతిని బట్టి అంటే శిలాజాలుగా మారేటువంటి విధానంను బట్టి వివిధ రకాలుగా శిలాజాలను పేర్కొనడం జరిగింది. 1, మంచులో కప్పబడిన శిలాజాలు. సో ఫస్ట్ ఐ గో విత్ ద ఫస్ట్ హెడింగ్. జీవి యథాతథంగా శిలాజంగా మారాలి. అంటే జీవి ఎలా ఉందో అదే విధంగా మొత్తం కూడా సేమ్ అదే విధంగా కంప్లీట్గా శిలాజంగా మారాలి. సో అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ 1, మంచుతో కప్పబడినటువంటి శిలాజాలను తీసుకుంటే ఒక్కొక్కప్పుడు మంచు కొండల ప్రాంతాల్లో కొన్ని జీవరాశులు, కొన్ని మొక్కలు అనేటువంటి పెరగడం జరుగుతుంది. కొన్ని నదులు వాటి సంబంధించినప్పుడు మంచులో కూరుకుపోయి రూపభ్రష్టన చెందకుండా సంపూర్ణంగా యథాతథంగా శిలాజంగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ని తీసుకుంటే డైనోసార్స్ కూడా అవి మొత్తం కూడా వాటి యొక్క బాడీ మొత్తం శిలాజంగా మారిపోతాయి. ఇవి చాలా చాలా తక్కువ, అరుదు, రేర్ కేసెస్ ఇలాంటివి. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం డైనోసార్స్ లేదా ఉత్తర సైబేరియాలో మంచులో ఇమిడి ఉన్నటువంటి రైనోసర్స్ అండ్ డైనోసార్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మంచులో కప్పబడినటువంటి శిలాజాలు. ఓకే, నెక్స్ట్, అంబర్లో ఇమిడి ఉండే శిలాజం. ఓకే, సో అంబర్ అనేటువంటిది మీకు తెలుసు, వివృత బీజ మొక్కలు లేదా కొనిఫోర్ వృక్షాల బెరడు నుంచి స్రవించేటువంటి ఒక జిగురు వంటి రెజిన్ పదార్థము. సో ఈ పదార్థంలో కొన్ని కీటకాలు కానీ, సాలెపురుగులు కానీ, పరాగ రేణువులు కానీ, సిద్ధ బీజాలు కానీ మొదలగునవి ఈ రెజిన్ పదార్థంలో చిక్కుకుపోయి రూపభ్రష్టత చెందని శిలాజాలుగా రూపాంతరం చెందుతాయి. దీనికి మోస్ట్ ఎగ్జాంపుల్ వివృత బీజ మొక్కలైనటువంటి కోనిఫెరల్స్. నెక్స్ట్, సెకండ్ వన్, జీవరాశులు గట్టి భాగాలు యథాతథంగా లభించడం. అంటే జీవుల్లో కొన్ని భాగాలు సున్నితంగా ఉంటే కొన్ని భాగాలు దృఢంగా అంటే గట్టిగా ఉండడం జరుగుతుంది. ఆ గట్టి భాగాలు అయినటువంటివి మాత్రమే శిలాజంగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవిలోని మనం తీసుకున్నటువంటి గట్టి భాగాలు అంటే ఎముకలు, పళ్ళు, కర్పరాలు అండ్ ద్వితీయ దారు కణజాలాలు మొదలగునవి. సో ఇవి అధిక నిరోధకతను చూపుతూ సంపూర్ణంగా శిలాజాలుగా ఆవిక్షేపిత శిలలో ఇమిడి ఉండటం జరుగుతుంది. తవ్వకాలలో కూడా ఇవి ఎక్కువగా బయటపడేటువంటి చాలా గట్టి భాగాలే మనకు బయటకు రావడం జరుగుతుంది. నెక్స్ట్, బాహ్య స్వరూప శిలాజాలు లేదా బాహ్య రూప శిలాజాలు. ఓకే, సో శిలాజాలు అనేటువంటివి ముఖ్యంగా జీవి యొక్క భాగాలు లేదా వాటి యొక్క ఆకృతులు
భద్రపరచడం జరుగుతుంది. ఈ భాగాలు కుళ్ళి నశిస్తాయి. మెత్తటి మృత్తికా పదార్థాన్ని సో మెత్తటి మృత్తికా పదార్థాన్ని చేరినప్పుడు ఈ రకపు శిలాజాలు ఏర్పడతాయి. దీనిలో 3 రకాల శిలాజాలు కలవు. అవి 1 ముద్రలు, 2 అచ్చులు, 3వది పోతలు. ఓకే, సో ఫస్ట్ వన్ మనం ముద్రల గురించి చదవాలి. ముద్రలు మీన్స్ ఇంప్రెషన్స్. సో ఇంప్రెషన్స్ ఈజ్ నథింగ్ బట్ సో మనం స్లైడ్లో చూపించినటువంటివన్నీ కూడా ఇంప్రెషన్స్ అనేటువంటివి ఒక ముద్రలుగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో పత్రాలు కానీ వృక్ష యొక్క భాగాలు లేదా వాటికి సంబంధించినటువంటి వివిధ భాగాలు అనేటువంటివి ఒండ్రు మట్టి నుండి పదార్థాలపై పడినప్పుడు వాటి ఆకృతి వివరాలు మెత్తటి ఒండ్రు ఉపరితలం మీద ముద్రితమై ఆ తర్వాత పత్ర స్థానము లేదా స్థానభ్రంశం చెంది లేదా నశించడం జరుగుతుంది. అంటే ముద్రలు అదే విధంగా నిలిచిపోయి వాటికి సంబంధించిన భాగాలన్నీ కుళ్ళి నశించిపోవడం జరుగుతుంది. ఆ ముద్రలపైన తిరిగి మట్టి పేరుకొని అవక్షేపిత శిలాజాలుగా మారడం జరుగుతుంది. ఓకే, సో ఈ లోపల ముద్రలు శాశ్వతంగా భద్రపరచబడి శిలాజాలుగా మిగిలిపోతాయి. ఇటువంటి శిలాజాలలో బాహ్య చర్మ కణాలు, పత్ర రంధ్రాలు, ఈనెల వ్యాపనం మొదలగునవి బాహ్య నిర్మాణ లక్షణాలను అధ్యయనం చేయవచ్చు. సో ఇటువంటివి కూడా మనకు ముద్రలు ఏం జరుగుతుందంటే వృక్షానికి సంబంధించినటువంటి వివిధ భాగాలు కానీ దానికి సంబంధించినటువంటి వివిధ బాహ్య స్వరూపంలో ఉన్నటువంటివి ఇవి ఏమవుతున్నాయంటే అచ్చులుగా ఏర్పడి ఆ తర్వాత నిజమైనటువంటి వృక్ష భాగాలు అనేటువంటివి కుళ్ళిపోవడం కానీ లేదా నీటి ద్వారా గాలి ద్వారా కొట్టుకుపోవడం వల్ల వాటి యొక్క అచ్చులు ఆ అచ్చులపైన మట్టి చేరటం వల్ల అవి శాశ్వతంగా భద్రపరచడం జరుగుతుంది. నెక్స్ట్ అచ్చులు. సో మనము వృక్షానికి సంబంధించినట్టు కానీ జంతువులకు సంబంధించినటువంటివి కానీ ఇది అచ్చు నేను స్లైడ్లో చూపిస్తుంది అచ్చు. సో వృక్ష భాగాలు అవక్షేపితమవుతున్న పదార్థంతో కప్పబడుతుంది. ఓకే, సో అంటే దాని యొక్క బాహ్య ఆకృతి మాత్రమే అచ్చుగా ముద్రించబడుతుంది. తర్వాత లోపలి భాగం అనేటువంటిది నశించిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించినటువంటి బయటి భాగమే మనకు కనిపిస్తుంది, లోపల అనేటువంటి బోల్గా ఉండడం జరుగుతుంది. ఆ వృక్ష భాగపు ఆకృతి మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వేరేటువంటివి ఏవి కూడా మనకు కనిపించట్లేదు. ఇది అచ్చులు. ఓకే, సో మౌల్డ్స్ అంటున్నాం, అచ్చులని మౌల్డ్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ పోతలు, దీన్ని క్యాస్ట్ అంటున్నాం. సో పోతలకు అచ్చులకు కొద్ది మాత్రమే భేదం ఉంటుందండి. ఓకే, అచ్చులు బోలుగా వృక్ష భాగ ఆకృతిని ప్రతిబింబిస్తూ ఉంటే ఆ బోలు ప్రదేశంలో గట్టి పదార్థమైన సున్నము, ఇసుక, బురద, బంకమట్టి మొదలగునవి చేరి కాలక్రమేణా అవి గట్టిగా మారిపోయి మనకు ఒక విధమైనటువంటి పోతగా మార్పు చెందడం జరుగుతుంది. ఈ విధంగా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వృక్ష భాగ బాహ్య స్వరూపం అయిన శిలాజంగా రూపొందుతుంది. ఇటువంటి శిలాజాలని క్యాస్ట్ లేదా పోతలు అనడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ లేదా పోతలకి మెడల్లోసేసి కుటుంబానికి చెందినటువంటి ట్రిగోనోకార్పస్ అనే విత్తనం. ఓకే, సో ఏంటంటే వాట్ ఈజ్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మౌల్డ్స్ అండ్ క్యాస్ట్ ఈజ్ నథింగ్ బట్ మౌల్డ్స్లో అంటే అచ్చుల్లో పైన భాగం మాత్రమే మనకు కనిపిస్తుందండి. ఓకే, అంటే ఒక బోలుగా లోపల ప్రదేశం అనేటువంటిది పోతలుగా తీసుకుంటున్నాం. బయటికి కనిపించేటువంటి భాగం మాత్రమే అచ్చులు. ఓకే, సో ఒక కొబ్బరి వక్కను తీసుకుంటే దాన్ని మనం బోర్లు వేసినప్పుడు పైన భాగం కనిపిస్తుంది చూడు, దాన్ని అచ్చు అంటున్నాం. లోపల బోల్గా ఉండేటువంటి ప్రదేశంలో గట్టి పదార్థాలు కానీ సున్నపు మీన్స్ దాని ఏమంటారు మీరు ఇసుక కానీ బురద కానీ బంకమట్టి కానీ సున్నం కానీ చేర్చి ఉండేటువంటి వాటిని పోతలు అనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ దట్ ఈస్ కంప్రెషన్స్. ఓకే, సో కంప్రెషన్స్ ఏంటంటే నిక్షిప్తమైన వృక్ష భాగాలైన కాండము దానిపైన పేర్కొన్నటువంటి మట్టి పొరల బరువు లేదా వాటి యొక్క ఒత్తిడి వల్ల వృక్ష భాగాలలోని నీరంతా కూడా బయటికి వెళ్ళిపోయి కణజాలాలు అనేటువంటి సాగి వాటి యొక్క ఆకృతి కోల్పోయి వాటిలో సేంద్రియ పదార్థం సన్నని
కర్బన పొరగా మిగిలిపోతుంది. ఈ విధమైనటువంటి శిలాజాలను కంప్రెషన్ అంటే దానిపైన ఒత్తిడి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ప్లాంట్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఎనిమల్ ఏదైతే ఉందో దానిపైన ఒత్తిడి కలగడం వల్ల దాంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ బయటికి వచ్చేసి వాటర్ అనేటువంటి రిమూవ్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి కర్బన పదార్థాలు మాత్రమే మిగిలిపోవడం జరుగుతుంది. ఇవి అతి సామాన్యమైనటువంటి శిలాజాలు. సో ఈ అతి సామాన్యమైనటువంటి శిలాజాలకు ఉదాహరణ బొగ్గు. సో బొగ్గు అనేటువంటి అతి క్లిష్టమైనటువంటి కంప్రెషన్కి ఉదాహరణ. టెరిడోఫైట్కి చెందినటువంటి స్పినోప్సిడా విభాగంకి చెందినటువంటి స్పినోఫైలం కాండం కూడా మనకి క్లియర్గా కంప్రెషన్కి ఉదాహరణ. నెక్స్ట్ దెన్ ఫిఫ్త్ వన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఫిఫ్త్ వన్, శిలీభవనము. ఓకే, అన్నింటితో పోలిస్తే ఈ రకపు శిలాజాలు అత్యంత ప్రధానమైనవి, అత్యంత ఇంపార్టెంట్ కూడా. వీటిలో జీవి భాగాల ఆకారంతో పాటు అంతర నిర్మాణం కూడా మనము తెలుసుకోవచ్చు. ఈ రకపు శిలాజాల్లో జీవి భాగాలు కుల్లవు. అదేవిధంగా మొక్కలు శిలాభవనం కావడానికి సుమారు 20 రసాయనిక పదార్థాలు అవసరపడుతుంది. వీటిలో అతి సామాన్యంగా కనబడేటివి సిలికా, కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్ అండ్ సిలికేట్స్, సల్ఫేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫాస్ఫేట్ అండ్ మొదలగు రసాయనాలు అనేటువంటివి ఉపయోగపడడం జరుగుతుంది. ఇవి వృక్ష భాగాలచే శోషించబడి గట్టిపడి శిలాజాలుగా రూపాంతరం చెందడం జరుగుతుంది. శిలీభవనాలు వివిధ రంగుల్లో ఉంటాయి. అవి తెలుపు, బూడిద, పసుపు, ఎరుపు లేదా నలుపు మీన్స్ బ్లాక్. వీనిలో తెలుపు రంగు శిలాజాల కంటే ఇతర రంగుల శిలాజాలు చాలా చాలా దృఢంగా ఉండడం జరుగుతుంది. శిలీభవనాలలో వృక్షభాగపు సూక్ష్మ నిర్మాణాలు విదితమై ఉంటాయి. ఓకే, అండ్ పురాతనమైనటువంటి వృక్ష సంబంధ ప్రత్యుత్పత్తి అంగాలు కావచ్చు, అనేక ఇతర సంక్లిష్ట అంటే చాలా హార్డ్ భాగాలు, వాటికి సంబంధించిన నిర్మాణాలు శిలీభవనాల నుంచి లభించాయి. ఉదాహరణకు టెరిడోఫైటాకు చెందినటువంటి ఒకే ఒక శిలాజ వృక్షం ఉంది. ఆ ఒకే ఒక శిలాజ వృక్షం ఏంటిదంటే రైనియా ప్లాంట్. ఓకే, ఈ రైనియా ప్లాంట్ శిలాభవనం చెందినటువంటి మొక్క. అదే విధముగా వివృత బీజాలకు చెందినటువంటి అరకేరియా జైలాన్ కాండము, అరకేరియా దట్ ఈస్ బిలాంగ్స్ టు అరికేల్స్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జిమ్నోస్పర్మిక్ ప్లాంట్. ఓకే, దిస్ ఈజ్ శిలాభీవనము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శిలాభీవనం చెందినటువంటి వాటిలో బాహ్య స్వరూపంతో పాటు అంతర్నిర్మాణం మీన్స్ అనాటమికల్ క్యారెక్టర్స్ కూడా చదవచ్చు, మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ శిలాజాల రకాల్లో మనం చదువుతుంది నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ అండి. దట్ ఈస్ బొగ్గు బంతులు. సో ఇది కూడా సరళమైనటువంటి ఒక రకమైనటువంటి శిలాజ రకము బొగ్గు బంతులు. సో బొగ్గు పదార్థంతో ఇవి బంతుల రూపంలోకి వృక్ష శిలాజాలు లభిస్తాయి. అందుకే వీటిని బొగ్గు బంతులు అంటారు. ఈ బొగ్గు బంతులలో మెయిన్గా సిద్ధ బీజాలు. ఓకే, దట్ ఈస్ సూక్ష్మ వాటెవర్ స్థూల అంటే సూక్ష్మ సిద్ధ బీజాలు కావచ్చు, స్థూల సిద్ధ బీజాలు కావచ్చు. అదేవిధంగా సున్నితమైనటువంటి ఓకే పలుచని బాహ్య చర్మ భాగాలు మరియు ప్రసరణ కణజాల నిర్మాణాలు లైక్ దారువు మరియు పోషక కణజాలాలు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా బొగ్గు బంతుల ద్వారా శిలాజాలుగా లభించాయి. ఇవి మనకు ఇష్టం వచ్చినటువంటి ఆకారం, అపక్రమాకారంలో మరియు కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బోనేట్స్తో, ఐరన్ ఫైరేట్స్తో మొదలగునటువంటి పదార్థాలతో ఇవి నిర్మితమై ఉండి 2 నుంచి 3 అడుగుల వ్యాసంతో మనకు దొరకడం జరిగింది. ఓకే, కొన్ని టన్నుల బరువుతో ఇవి శిలాజాలుగా రూపొందించడం జరుగుతుంది. సో వీటిని మనము సజల HCl అనేటువంటి ద్రావణం లేదా సజల HCl అనేటువంటి కెమికల్తో మనం క్లీన్ చేసినప్పుడు దానిపైన ఉన్నటువంటి వృక్ష భాగాలు ఏవైతే ఉందో వాటిని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకే, ఇవి మనకు బొగ్గు బంతులు అండి.
ఓకే, ఇది ఒక రకమైనటువంటి సరళ శిలాజ రకము. నెక్స్ట్ 7వది ఖనిజ సంబంధ శిలాజాలు. ఓకే, ఖనిజ సంబంధ శిలాజాలు అంటే మీకు తెలుసు ఖనిజాలు. ఓకే, మీకు సంబంధ శిలాజాలు అంటే ఖనిజాలకు సంబంధించినటువంటి అంటే మనకి ఈజీగా బొగ్గు, పెట్రోల్, సున్నపురాళ్ళు గుర్తు రావడం జరుగుతుంది. యూజువల్గా బొగ్గు, పెట్రోల్, సున్నపురాళ్ళు అండ్ డయాటమేషియస్ మృత్తిక మీకు ఎక్కడ వస్తుందంటే మనం శైవలాల్లో చదివినప్పుడు డయాటమ్స్ రావడం జరుగుతుంది. అక్కడ డయాటమేటిస్ మృత్తిక కూడా చదువుతారు. ఇవి కూడా ఈ శిలాజాల పరిధిలోకి వస్తాయి. ఓకే, సున్నపురాళ్ళ శైవలాల ఉనికిని డయాటమేషియస్ మృత్తిక వందల కోట్ల సంవత్సరాల పూర్వం నివసించి ఉన్నటువంటి డయాటమ్స్ యొక్క ఉనికిని తెలుపుతుంది. డయాటమ్స్ దట్ ఈస్ బిలాంగ్స్ టు ఆల్గే. వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ ఆల్గల్ జనరల్ క్లాసిఫికేషన్ లైక్ క్లోరోఫైసీ అండ్ ఫియోఫైసీ అండ్ రోడోఫైసీ అండ్ జాంతోఫైసీ ఇంక్లూడింగ్ డయాటమ్స్. ఓకే, నెక్స్ట్ ఇవి 7 రకాల శైవల రకాలు మనకు ఉండడం జరుగుతుంది. సో వీటి యొక్క హెడ్డింగ్స్ మళ్ళీ చెప్తున్నా నేను. శిలాజాల రకాలు ముఖ్యంగా 7 అండి. ఫస్ట్ వన్ తీసుకుంటే జీవి యథాతథంగా శిలాజంగా మారటం. ఓకే, సో ఈ యథాతథంగా మారేటువంటిది 2 రకాలుగా ఉంది. ఒకటి తీసుకుంటే మంచుతో కప్పబడినటువంటి శిలాజాలు మరియు అంబర్ అనేటువంటిది ఒక సొల్యూషన్, ఒక జిగురు వంటి పదార్థం, ఒక రెజిన్ పదార్థం. ఇది వివృత బీజాల మొక్కల నుంచి స్రవించబడేటువంటి ఒక ద్రవరూప పదార్థం. ఓకే, సో అంటే మంచుతో కప్పబడిన శిలాజం కావచ్చు, అంబర్తో కప్పబడినటువంటి శిలాజం మొత్తం కూడా ఏర్పడడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్ జీవరాశులు గట్టి భాగాలు యథాతథంగా లభించడం. అంటే ఒక జీవి యొక్క బాడీని తీసుకున్నప్పుడు దాంట్లో ఏదైతే గట్టిగా ఉందో అవి మాత్రమే శిలాజాలుగా మారటం. 3వది బాహ్య స్వరూప శిలాజాలు. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ fossils are there here. Then first one impressions and second one molds and third one that is cast. ఓకే, అంటే ముద్రలు, అచ్చులు, పోతల గురించి మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన. నెక్స్ట్ కంప్రెషన్ అంటే ఒత్తిడి. దాన్ని ఏమంటారు మీరు తెలుగులో అయితే దాన్ని ఏమంటారు, ఒక వృక్ష భాగాల పైన ఒక పర్టికులర్గా ప్రెషర్, ఒత్తిడిని, బరువుని కలిగించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి నీటి శాతం బయటికి వచ్చి దాంట్లో ఉన్నటువంటి కర్బన పదార్థాలే ఒక పొరగా మిగిలిపోవడం జరుగుతుంది. ఇది టెరిడోఫైట్కి చెందినటువంటి స్పినోఫైలం ప్లాంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th వన్ శిలీభవనాలు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శిలీభవనాలు అంటే వివిధ రకాల రంగులో ఉంటుంది. తెలుపు రంగు, నలుపు, బూడిద రంగులో ఉండడం జరుగుతుంది. సో మనకేంటంటే ఇవి యూజువల్గా ఏ పదార్థాలతో నిర్మితమై ఉంటుందంటే కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం అండ్ సిలికేట్, సల్ఫేట్, ఫాస్ఫేట్ ఇవన్నిటితో కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ శిలీభవనాలు తెలుపు రంగులో ఉన్నటువంటి శిలీభవనం కంటే వివిధ రకాల శిలీభవన రూపంలో ఉన్నటువంటివి మనకు యూజువల్గా సో తెలుపు రంగులో శిలాజాల కంటే వివిధ రకాల రంగులో ఉన్నటువంటి శిలాజాలు చాలా దృఢంగా కనబడడం జరుగుతుంది. ఓకే, ఈ బొగ్గు బంతులను కూడా ఇలాంటి శిలాజాలను మనం సజల HCl ద్రావణంతో శుభ్రపరిచిన తర్వాత వాటిని అబ్జర్వ్ చేస్తే వాటిపైన మనకు వృక్ష నిర్మాణాలు చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఖనిజ సంబంధమైనటువంటి శిలాజాలు. ఖనిజ సంబంధం అంటే బొగ్గు, పెట్రోల్ అండ్ సున్నపురాళ్ళు. ఇవి యూజువల్గా దిస్ ఈజ్ బిలాంగ్స్ టు కంప్లీట్ శైవలాలు అంటే డయాటమేటిస్ మృత్తిక లేదా డయాటంల గురించి మనం చదివేటప్పుడు దీని గురించి మనకు వినిపిస్తుంది. నెక్స్ట్ ఇంతవరకు శిలాజీకరణ, శిలాజాల రకాలు చదివినాం. అసలు శిలాజాల వల్ల ఉపయోగాలు ఏంటి, శిలాజాలం వల్ల ప్రాముఖ్యత ఏమిటి? ఓకే, సో భూమండలం పైన వివిధ రకాల జీవులు, వివిధ రకాల వృక్షాలు అనేటువంటివి ఉండడం జరిగింది. అవి ఇప్పటికీ కొన్ని నశించడం జరిగింది. ఈ నశించిపోయిన జీవుల్లో వాటి యొక్క ఉనికి, వాటికి సంబంధించినటువంటి పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి ఈ శిలాజాలు మనకు చాలా చాలా ఉపయోగపడడం
జరుగుతుంది. నెక్స్ట్ రెండోది భూత భౌమకాల వివిధ రకాల యుగాలలో విశిష్టమైన జంతు వృక్ష జాతులు ఉండేవి. వాటి యొక్క అవశేషాలను భద్రపరచడం ఈ శిలాజాల వలనే అయింది. వీటి వల్ల ఆ శిలాజాల యొక్క వయసు, వాటికి సంబంధించిన బాహ్య, వాటికి సంబంధించిన అంతర్గత లక్షణాలు, వాటితో పాటు శిలాజ సూచికలు మీన్స్ సూచిక శిలాజాలను కూడా కనుక్కోవడం జరిగింది. ఈ విజ్ఞాన శాస్త్రంను బట్టి భౌమ కాలమాన పట్టికను కూడా తయారు చేయడం జరిగింది వివృత బీజాల్లో. ఓకే, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, భౌమ కాలమాన పట్టిక. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ థర్డ్ వన్, ఈ శిలాజాల నుంచి మనకు కొన్ని లక్షణాలను బట్టి పురాతన యుగంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, వాటి యొక్క అప్పుడున్నటువంటి శీతోష్ణ స్థితి కండిషన్స్, అంటే అప్పుడున్నటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో నివసించడం జరిగింది అనేటువంటిది కూడా మనము తెలుసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ బట్ లీస్ట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి శిలాజాలను ఆధారంగా చేసుకొని పెట్రోలియం, బొగ్గు గనులు, వాటి యొక్క ఉనికిని, వాటి యొక్క విస్తీర్ణతను కూడా తెలుసుకోవచ్చు. అంటే శిలాజాలు ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తున్నామంటే అక్కడ బొగ్గు లేదా పెట్రోలియం, అంటే మనకు యూజువల్గా ఖనిజ సంబంధాలు లేదా సహజ వాయువులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే పెట్రోలియం, దట్ ఈస్ అ వెరీ వెరీ ఎకనామికల్ ఫ్లూయిడ్ నౌ. సో ఎందుకంటే చాలా ఉపయోగపడేటువంటి యూజువల్గా ఉపయోగపడేటువంటి ఫ్లూయిడ్ అది ఫ్లూయిల్. దాంతోపాటు బొగ్గు గనులు, బొగ్గు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే రైల్వే దీంట్లో మనకి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమైనటువంటి బొగ్గు మరియు పెట్రోలియం అవి ఉండేటువంటి ప్రదేశాలను కూడా శిలాజాలను ఆధారంగా తెలుసుకొని ఆ ప్రదేశాల నుండి మనకు కావాల్సినటువంటి పెట్రోలియం, బొగ్గులను కూడా సేకరించడం జరుగుతుంది. ఈ విధంగా అంటే మనకు యూజువల్గా ఇంతకుముందు చెప్పినటువంటి వాటి యొక్క వాతావరణ పరిస్థితులు, అప్పుడు పెరిగినటువంటి శిలాజాల ఆధారంగా వాతావరణ పరిస్థితులు కూడా కనుక్కోవచ్చు. అదేవిధంగా జియోలాజికల్ టైమ్ స్కేల్ని కూడా కనుక్కోవడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ ఇన్ జిమ్నోస్పమ్స్, అంటే జిమ్నోస్పమ్స్లో అంటే మనకు వివృత బీజ మొక్కల కోసము భౌమకాలమాన పట్టికను తయారు చేయడం జరిగింది. ఇది శిలాజాల యొక్క వివిధ రకాలు, శిలాజాల యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత లేదా యొక్క శిలాజాల యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాలు. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.